హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఎస్ఎస్సి జీడీ 2025 ఫిబ్రవరిలో జరిగిన ఆల్ షిప్స్కి సంబంధించిన ఇడియమ్స్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది కదా. సో డైలీ ఒక వీడియో అయితే వస్తుంది. ప్రతి వీడియోలో 3 ఇడియమ్స్ అనేది డైలీ 3 షిప్స్ జరుగుతాయి కదా. సో 3 ఇడియమ్స్ వస్తాయి, ఒక్కో షిప్కి ఒక్కో ఇడియం. సో 3 ఇడియమ్స్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది విత్ ఇమేజెస్ అండ్ ఎగ్జాంపుల్స్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది సెకండ్ వీడియో. ఆల్రెడీ ఫస్ట్ వీడియో మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయచ్చు. సో 5th ఫిబ్రవరి 2025 షిఫ్ట్ 1కి సంబంధించిన ఇడియం ఏంటి అంటే డౌన్ ది రోడ్. సో ఇక్కడ మీరు ఇమేజ్ చూడొచ్చు, రోడ్ ఎలా ఉంది, డౌన్లో ఉంది కదా. సో దీనికి మీనింగ్ ఏంటి అంటే ఇన్ ది ఫ్యూచర్. సో ఫ్యూచర్ గురించి చెప్పేటప్పుడు మనం డౌన్ ది రోడ్ అనే ఇడియంని మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ మీరు ఇమేజ్ అబ్జర్వ్ చేస్తే రోడ్డు ముందుకు చూస్తే ఎలా ఉంది, డౌన్ ఉంది. సో ఆ డౌన్లో ఏముందో మనకు తెలియదు, సో ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో అలా మీరు సింక్ చేసుకొని గుర్తుంచుకోవాలన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే వీ విల్ రీవిజిట్ దట్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏ ఫ్యూ మంత్స్ డౌన్ ది రోడ్. సో ఫ్యూ మంత్స్లో ఫ్యూచర్లో మేము మళ్ళీ మార్కెటింగ్ స్ట్రాటజీని విజిట్ చేస్తాము అని చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ మ్యారేజ్ నో. నేను ఇప్పుడు మ్యారేజ్ గురించి ఆలోచించట్లేదు, బట్ మేబీ డౌన్ ది రోడ్ అంటే ఫ్యూచర్లో ఆలోచిస్తానేమో అని చెప్తున్నారనమాట. సో ఇలా ఈజీగా మీరు ఈ ఇడియంని గుర్తుంచుకోవచ్చు. సో నెక్స్ట్ ఇడియం చూసేస్తే అదే రోజు 5th ఫిబ్రవరి 2025 షిఫ్ట్ 2లో వచ్చిన ఇడియం ఏంటి అంటే బ్యాక్ ఎగెనిస్ట్ ది వాల్. ఇక్కడ మీరు ఇమేజ్ అబ్జర్వ్ చేయొచ్చు, వాల్కి బ్యాక్ ఎలా ఎగెనిస్ట్గా ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి మీనింగ్ ఏంటి అంటే స్ట్రక్ ఇన్ ఏ డిఫికల్ట్ సర్కమ్టెన్స్ విత్ నో ఎస్కేప్ ఎట్ ఆల్. అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఉండడం అనమాట. సో ఎస్కేప్ అవ్వడానికి ఎలాంటి ఛాన్స్ లేకుండా మనం ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఉండడం. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ది టీమ్ హ్యాడ్ దేర్ బ్యాక్ ఎగెనిస్ట్ ది వాల్. అంటే వాళ్ళ టీం అనేది సపోజ్ క్రికెట్ టీం కావచ్చు, కబడ్డీ టీం కావచ్చు, వాలీబాల్ టీం కావచ్చు, సపోజ్ ఎనీ స్పోర్ట్ టీం అనుకో. ఆ టీం ఎలా ఉంది, బ్యాక్ ఎగెనిస్ట్ ది వాల్ అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఉంది. బట్ దే ఫాట్ బ్యాక్ టు విన్ ది ఛాంపియన్షిప్. అంటే వాళ్ళు ఛాంపియన్షిప్ విన్ అవ్వడం కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. వాళ్ళు డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారు, అయినా కూడా వాళ్ళు ఛాంపియన్షిప్ విన్ అవ్వడం కోసం ఫైట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఐ ఫెల్ట్ లైక్ మై బ్యాక్ వాజ్ ఎగెనిస్ట్ ది వాల్. నేను నా బ్యాక్ ఎగెనిస్ట్ ది వాల్ అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్టు నేను ఫీల్ అవుతున్నాను, అంటే ఫీల్ అయ్యాను. ఫెల్ట్ V2 కదా, వెర్బు సెకండ్ ఫామ్ కదా. సో ఫీల్ అయ్యాను, ఐ ఫెల్ట్ లైక్ మై బ్యాక్ వాజ్ ఎగెనిస్ట్ ది వాల్. నేను డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నట్టు ఫీల్ అయ్యాను. ఎప్పుడు వెన్ ఐ హ్యాడ్ టు చూస్ బిట్వీన్ మై కెరీర్ అండ్ మై హెల్త్. ఎప్పుడు అలా ఫీల్ అయ్యారంట, కెరియర్ని హెల్త్ని మనం ఏది చూస్ చేసుకోవాలి అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను బ్యాక్ ఎగెనిస్ట్ ది వాల్ అంటే డిఫికల్ట్ సర్కమ్స్టెన్స్ నా చుట్టూ ఉన్నట్టు ఫీల్ అయ్యాను అని చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ ఇడియం చూసుకుంటే ఇన్ ది సేమ్ బోట్ అంటే ఒకే బోట్లో. సో దీనికి మీనింగ్ ఏంటి అంటే ఆల్దో అవర్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ డిఫరెంట్ వీ సెయిల్ ఇన్ ది సేమ్ బోట్. అంటే మన బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్ అయినప్పటికీ, అంటే మనం ఎక్కడెక్కడి నుంచి వచ్చినప్పటికీ వీ సెయిల్ ఇన్ ది సేమ్ బోట్, మనం ఒకే పడవలో ఉన్నాము. అంటే ఇప్పుడు మనం ఇక్కడ వచ్చే డిఫికల్టీస్ మనం అందరం ఫేస్ చేయాలి. మన బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్, మనం ఎక్కడి నుంచో వచ్చాం, కానీ ఇప్పుడు మనం ఒకే చోట ఉన్నాము. సో ఇక్కడ ఏ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మనం అందరం ఈక్వల్గా ఫేస్ చేస్తాము అనే సిచ్యువేషన్లో ఇన్ ది సేమ్ బోట్ అనే ఇడియంని మనం యూజ్ చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే సో ఇక్కడ మీరు ఇమేజ్ కూడా ఉంది కదా, మీరు ఇమేజ్ కూడా అబ్జర్వ్ చేసుకోండి. వాళ్ళు ముగ్గురు పడవలో ఉన్నారు, వాళ్ళు ముగ్గురు వేరు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్తో ఉన్నారు, వేరు ప్లేసెస్ నుంచి వచ్చారు, కానీ ఫేసింగ్ ది సేమ్ ఛాలెంజెస్ యాజ్ అదర్స్. సో ప్రతి ఒక్కరు కూడా మిగతా వాళ్ళలాగా ఇప్పుడు వాళ్ళు సముద్రంలో ఉన్నారు, అక్కడ ఏమైనా జరగవచ్చు, అలలే రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆ ఛాలెంజ్ని ఫేస్ చేయాల్సిందే. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈవెన్ దో అవర్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ డిఫరెంట్ వీ ఫైండ్ అవర్ సెల్ఫ్ సెయిలింగ్ ఇన్ ది సేమ్ బోట్ ఆఫ్ అన్సర్టనిటీ అబౌట్ ది ఫ్యూచర్. మన బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్ అయినప్పటికీ కూడా మనం అందరం ఒకే బోట్లో ఉన్నాము, అంటే ఒకే సిచ్యువేషన్లో ఉన్నాము. మన ఫ్యూచర్ గురించి మనం అందరం ఒకే సిచ్యువేషన్లో ఉన్నాము. సపోజ్ ఎగ్జాంపుల్ దీనికి తీసుకుంటే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది అనుకోండి, ఒక జాబ్ గురించి. ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్ నుంచి వస్తారు, వచ్చి ఇంటర్వ్యూ జరిగే ప్లేస్కి వస్తారు. అక్కడ చూసుకుంటే
సపోజ్ ముగ్గురు వచ్చారు ఇంటర్వ్యూకి, ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్ నుంచి వచ్చారు, ఒకే ప్లేస్కి వచ్చారు, అంటే డిఫరెంట్ సర్కమ్స్టెన్స్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఒకే ప్లేస్లో ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా ఆ ఇంటర్వ్యూని ఫేస్ చేయాల్సిందే, అంటే ఇన్ ది సేమ్ బోట్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఇన్ ది సేమ్ బోట్ అనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, డోంట్ వరీ అబౌట్ ది టఫ్ ప్రెజెంటేషన్ గురించి వరీ అవ్వకు, వీఆర్ ఆల్ ఇన్ ది సేమ్ బోట్, మనందరం ఒకే సిచ్యువేషన్లో ఉన్నాము. సో లెట్స్ ప్రాక్టీస్ టుగెదర్, సో కలిసి ప్రాక్టీస్ చేద్దాం. సో మనందరం ఒకే సిచ్యువేషన్లో ఉన్నాము, నువ్వు ప్రజెంటేషన్ గురించి ఏం భయపడకు, మనందరం కలిసి ప్రాక్టీస్ చేద్దాం. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇన్ ది సేమ్ బోట్ అనే ఈడియంని యూజ్ చేస్తామన్నమాట. సో గైస్, ఇది ఈరోజు వీడియో 3 idioms 5th February 2025లో షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3కి సంబంధించిన 3 idioms యొక్క ఎక్స్ప్లెనేషన్ విత్ ఇమేజెస్ అండ్ ఎగ్జాంపుల్స్. సో గైస్, ఈ వీడియో మీకు కాక నచ్చినట్లయితే కంటిన్యూ అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీలాంటి ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్న ఎంకరేజ్మెంట్ కోసం, ఇంత వర్క్ చేశాను కదా మీకోసం, ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, చాలా సింపుల్గా అర్థం అవ్వాలి, చూసే వాళ్ళకి డిఫికల్ట్ ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి నేను ఇమేజెస్ తోటి, ఎగ్జాంపుల్స్ తోటి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో చిన్న ఎంకరేజ్మెంట్ కోసం ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్, దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్.